గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ మా. నిద్ర లేచావా? టైం ఎంతైందో తెలుసా? 10 అవుతుంది. లార్డ్ సాబ్కి ఇప్పుడు తెల్లారింది. సారీ డాడ్, నిన్న రాత్రి కొంచెం లేటుగా నిద్రపోయాను, అందుకే. అవునా? నాకు కూడా చెప్పు, నువ్వు ఏ అసైన్మెంట్ చేయడంలో బిజీగా ఉన్నావో. ఏంటండి మీరు ఉదయాన్నే నా కొడుకు వెనకాల పడ్డారు? నేను వాడి వెనకాల పడకపోతే వీడు అందరికంటే వెనక పడిపోతాడు. అరే, వాడి వయసులో నేను ఎంత కష్టపడేవాణ్ణో నీకు తెలుసా? ఓహో, సరేలేండి. పదండి, త్వరగా టిఫిన్ చేయండి. మాటని దాటేయకు సరిత. వీడి వయసున్న అబ్బాయిలు నా ఫ్యాక్టరీ బయట వాళ్ల బయోడేటా పట్టుకుని నిల్చున్నారు. ఏదైనా చిన్న ఉద్యోగం దొరుకుతుందేమో అని. కానీ నువ్వు ఈ ఓంప్రకాష్ ఖురానాకి కొడుగ్గా పుట్టినందుకు సంతోషించు. సరే, ఇంకా ఆపండి. రోజూ అంటూనే ఉంటారా? నేను వాడికి నచ్చ చెప్తానుగా. మీరొచ్చి ప్రశాంతంగా టిఫిన్ చేయండి. వాస్తవానికి ఓంప్రకాష్ ఖురానా నగరంలోనే ప్రసిద్ధ ధనవంతుల్లో ఒకడు. ఖురానా అండ్ సన్స్ ఓనర్ ఓంప్రకాష్ ఖురానాకి డబ్బుందని చాలా అహంకారం. కానీ అతని కొడుకు శేఖర్ చాలా నార్మల్గా ఉంటాడు. అలాగే శేఖర్కి అతని తండ్రి వ్యాపారంపై ఆసక్తే ఉండదు. అతను లిటరేచర్ చదివి ఒక రైటర్ అవ్వాలనుకుంటాడు. ఓంప్రకాష్ వెళ్లగానే శేఖర్ తల్లి ఇలా అంటుంది. చూడు బాబూ, నువ్వు మీ డాడీ మాటల్ని అర్థం చేసుకోరా. ఆయన నీ మంచిగా చెప్తున్నారు. ఆయనతో నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళి వర్క్ నేర్చుకున్నావనుకో, మన ఫ్యాక్టరీ ఇంకా పెద్దదవుతుంది. ఆ తర్వాత నీ పెళ్ళి ఈ నగరంలోనే అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయితో చేస్తాను. ఆ తర్వాత నీకు కష్టం ఉండదు, నాకు కష్టం ఉండదు. సరేనా? అమ్మా, ఏంటిదంతా? నువ్వు నా పెళ్లిని కూడా బిజినెస్ చేసేలా ఉన్నావే. మరి ఖురానా ఫ్యామిలీ ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి ఎవరితో పడితే వాళ్ళతో అవుతుందా ఏంటి? శేఖర్ తల్లి మాటలు విని నవ్వుకుని అక్కడ్నుండి వెళ్లబోతుంటాడు. ఎక్కడికెళ్తున్నావు శేఖర్? ఎక్కడికి లేదమ్మా, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. శేఖర్ తన ఫ్రెండ్ సూరజ్ని కలవడానికి వెళ్తాడు. సూరజ్ శేఖర్ క్లాస్మేట్. ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కలుస్తారు. అప్పుడే శేఖర్ చూపు పక్క టేబుల్ మీద కూర్చున్న ఒక అమ్మాయిపై పడింది. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. శేఖర్ ఎంత ప్రయత్నించినా తన చూపును తిప్పుకోలేకపోతాడు. సూరజ్ శేఖర్తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ శేఖర్ ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే, మిస్ మాన్సీ, మీ ఆర్డర్ రెడీ. ఓ థ్యాంక్స్. శేఖర్కి ఆ అమ్మాయి పేరు కూడా తెలుస్తుంది, మాన్సీ. ఫస్ట్ లుక్లోనే శేఖర్ మాన్సీని ఇష్టపడతాడు. ఓ హలో, ఏం ఆలోచిస్తున్నావురా? దొరికేసిందిరా, మీ వదిన్ నాకు దొరికేసింది. ఎవర్రా? ఎక్కడా? అటు చూడు, తనే నా భార్య అవుతుంది, మాన్సీ. శేఖర్ కూడా చాలా బావుంటాడు. మాన్సీని మెల్లగా పరిచయం చేసుకుని మెల్లమెల్లగా మాటలు కలుపుతాడు. ఫస్ట్ మీట్లోనే ఇద్దరూ ఒకరికొకరు ఇంప్రెస్ అవుతారు. ఆ తర్వాత చాలాసార్లు కలుసుకుంటారు. ఇలానే ఒకరోజు ఒక పార్కులో మాన్సీ మరియు శేఖర్ కలిసినప్పుడు శేఖర్ మాన్సీని ఇలా అడుగుతాడు. మాన్సీ, నువ్వు మీ అమ్మ నాన్నల గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అది ఏంటంటే, ఐఎమ్ అలోన్ శేఖర్. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అరే, అలా ఇంకెప్పుడు అనకు. నేను నా ఫ్యామిలీ ఉన్నాంగా. శేఖర్ ఆ మాట అనగానే మాన్సీ శేఖర్తో కలిసి బంగారు భవిష్యత్తుని ఊహించుకుంటుంది. కానీ మాన్సీకి తెలుసు శేఖర్ది చాలా రిచ్ ఫ్యామిలీ అని. కానీ శేఖర్ ఖురానా ఫ్యామిలీ అబ్బాయి అని మాత్రం అస్సలు తెలీదు. శేఖర్ ఫస్ట్ టైం మాన్సీని తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మాన్సీ శేఖర్ ఫ్యామిలీ పొజిషన్ చూసి ఆశ్చర్యపోతుంది. మాన్సీ, మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? అమ్మా, మాన్సీకి మమ్మీ డాడీ లేరు. అవునా? అలా అయితే తన కాలేజ్ ఫీజ్ ఇంకా వేరే ఖర్చులు ఎవరు చూసుకుంటారు? అది ఆంటీ, మా డాడీ చాలా పెద్ద బిజినెస్ చేసేవారు. ప్రెజెంట్ ఇప్పుడు మా అంకుల్ చూసుకుంటున్నారు. అస్సాంలో టీ తోటలున్నాయి ఆంటీ మాకు. ఇంకా ఫైనాన్షియల్లీ నాకేం ప్రాబ్లం లేదాంటీ. అవునా? చాలా మంచిది. మీరిద్దరూ ఏం కంగారు పడకండి. నేను శేఖర వాళ్ళ డాడీతో మీ గురించి మాట్లాడతాను కదా. మాన్సీ అనాథ అయినప్పటికీ చాలా ధనవంతురాలని తెలిసి సరిత వెంటనే వాళ్ల పెళ్లికి ఒప్పేసుకుంటుంది. తను శేఖర్ తండ్రిని కూడా ఒప్పిస్తుంది. కొద్ది నెలల్లోనే శేఖర్ మరియు మాన్సీ పెళ్లైపోతుంది. హే డార్లింగ్, హనీమూన్కి ఎక్కడికెళ్దాం? ఓ పని చేద్దాం, అస్సాం వెళ్దాం. ఈ వంకతో మీ తోటలు కూడా చూడొచ్చు. మీ బిజినెస్ ఎలా జరుగుతుందో నువ్వు ఒకసారి చూసుకోవచ్చు. వద్దొద్దు, అక్కడికి నేను చాలాసార్లు వెళ్ళాను. ఇంకెక్కడికైనా వెళ్దాం. పెళ్లయ్యాక మాన్సీ తన మావయ్య ఓంప్రకాష్ ఖురానా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ మొత్తం తను చూసుకుంటుంది. కానీ శేఖర్ ఇంతవరకు చూసుకోలేదు. మాన్సీ బాగా చదువుకోవడంతో అన్నీ తొందరగా నేర్చేసుకుంటుంది. మాన్సీ తెలివితేటల్ని చూసి ఓంప్రకాష్ చాలా సంతోషపడతాడు.
మరోపక్క మాన్సి అత్తగారిని సంతోషపెట్టడానికి ఇంటి బాధ్యత మొత్తం చూసుకుంటూ ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకరోజు సడన్గా శేఖర్, మాన్సీ, త్వరగా రండి, ఆయనకేదో అయింది. శేఖర్ మరియు మాన్సి సరిత రూమ్కొస్తారు. మాన్సీకి చూడగానే అర్థమైపోతుంది మామగారు ఓంప్రకాష్కి పెరాలసిస్ అటాక్ అయిందని. శేఖర్ వెంటనే అంబులెన్స్ని పిలిపించి తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో ఓంప్రకాష్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మాన్సీపైనే పడుతుంది. అప్పుడే మాన్సీకి మామయ్య గారు చాలా పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారని తెలుస్తుంది. వాటి పేమెంట్స్ చాలా నెలల నుండి కట్టకపోవడం వల్ల లోన్ కంపెనీ వాళ్ళు నోటీసుల మీద నోటీసులు ఇస్తూ ఉంటారు. ఆఖరికి ఫ్యాక్టరీ వేలం వేసే దశకొచ్చేస్తుంది. సరిత మరియు శేఖర్కి ఈ విషయం తెలిసి వాళ్ల మతిపోతుంది. సరిత మాటిమాటికి మాన్సీ పుట్టింటి వాళ్ల బిజినెస్ అత్తవారింటితో కలిసి చేయమని చెప్తూ ఉంటుంది. కానీ మాన్సీ ప్రతిసారీ మాట దాటేస్తూ ఉంటుంది. ఒకరోజు మాన్సీ ఉదయాన్నే ఎక్కడికో వెళ్తూ ఉంటే సరిత తన వెనకాలే వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళాక మాన్సీ తన కారు దిగి మురికివాడలో ఉన్న ఒక చిన్న గుడిసెలోకి దూరడం చూసి సరిత ఆశ్చర్యపోతుంది. సరిత ఆ గుడిసె కిటికీ దగ్గరికి వెళ్లి లోపల మాట్లాడుకుంటున్న మాటల్ని అన్నీ వినే ప్రయత్నం చేస్తుంది. అమ్మా, నాన్న, ఎలా ఉన్నారు? మాన్సీ, ఎలా ఉన్నావమ్మా? అల్లుడుగా రాలేదా? లేదమ్మా, మా అత్తగారి వాళ్ళకి మనం ఇక్కడుంటున్నామని నేనింకా చెప్పలేదు. కానీ మెల్లమెల్లగా వాళ్ళకి మొత్తం చెప్తాను. త్వరలోనే నేను మిమ్మల్ని వాళ్ళకి కల్పిస్తానమ్మా. ఇది నా ప్రామిస్. నిజానికి మాన్సీ తల్లిదండ్రులు ఆమె కోసం ఏ తోటలు విడిచిపెట్టలేదు మరియు వాళ్ళు చనిపోలేదు కూడా. మాన్సీ చాలా పేదమ్మాయి, కానీ శేఖర్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. శేఖర్ మిస్ అవుతాడనే ఉద్దేశంతోనే తను ఇంత పెద్ద అబద్ధం ఆడుతుంది. నిజం తెలుసుకున్న కవిత చాలా గర్వపడింది. కానీ ఆమె ఏమీ అనకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి మాన్సీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఫ్యాక్టరీలో చాలా హడావిడిగా ఉంటుంది. సాయంత్రానికి మాన్సీ మూడ్ చాలా బావుంటుంది. తను స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర అత్తగారు, అక్కడే ఆగు. నా ఇంటి గుమ్మం తొక్కడానికి నీకు అర్హతే లేదు. నువ్వు నాకు అబద్ధం చెప్పావా మాన్సీ? ఎందుకు? మాన్సీకి అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే నిజమింకా దాచడం తన వల్ల కాలేదు. అప్పుడే స్వీట్ బాక్స్ కింద పడిపోతుంది. ఈ లడ్డూలు మా పతనాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తెచ్చావు కదా, నువ్వే మమ్మల్ని నాశనం చేశావు. మాన్సీ జవాబు చెప్పేలోపే సరిత సూట్ కేస్ ముందు పెట్టి ఇలా అంటుంది, ఇది తీసుకుని వెళ్ళిక్కడి నుండి. ఇంకెప్పుడు నీ ముఖం మాకు చూపించుకో. డైవోర్స్ పేపర్స్ నీ గుడిసెకొస్తాయి. అర్థమైందా? ఇంకో విషయం, నువ్వు మోసం చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు కదా, దాని లెక్క పోలీసులు చూసుకుంటారులే. నీ ముసలి తల్లిదండ్రులను కూడా వదిలేదే లేదు. మాన్సీ బరువైన గుండెల్తో తన సామాన్లు తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అందరూ చాలా కోపంగా ఉంటారు. శేఖర్ బాధపడుతూ ఉంటాడు. కానీ మర్నాడుదయం జరిగిందాన్ని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేకపోయారు. ఓంప్రకాష్ తీసుకున్న లోన్ కంపెనీ నుండి ఆ రోజు ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికొచ్చి ఇలా అంటాడు, మిస్టర్ ఖురానా, ఇది మీరు తీసుకున్న లోన్ ఎన్ఓసి పేపర్స్. కానీ ఇది ఎలా? ఓ, మాన్సీ మేడం మీకేం చెప్పలేదా? ఆమె ఈ సిటీ బిజినెస్ టైకూన్ వడ్డానీ గ్రూప్తో ఒక బిజినెస్ డీల్ సైన్ చేసింది. ఆ డీల్ అడ్వాన్స్ పేమెంట్ డైరెక్ట్గా మా కంపెనీకే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మా అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఓంప్రకాష్ ఖురానాకి హ్యాపీగా ఉంది, కానీ ఆశ్చర్యంగా కూడా ఉంది. అప్పుడే ఆయన ఫ్యాక్టరీ మేనేజర్ ఫోన్ చేసి, గుడ్ మార్నింగ్ సార్, మాన్సీ మేడంతో మాట్లాడాలి. ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె ఇంకా ఆఫీస్ కూడా రాలేదు. అవునా, ఏమైంది? సార్, వడ్డానీ గ్రూప్కి 2 కన్సైన్మెంట్స్ మేం పంపించేశాం. వాళ్ళు మన ప్రోడక్ట్ క్వాలిటీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మనకి మరో ఆర్డర్ కూడా ఇచ్చారు సార్. ఇదంతా మాన్సీ మేడం వల్లనే సార్. ఫోన్ పెట్టేయగానే ఓంప్రకాష్ కళ్లల్లో నీళ్లు నిండుకుంటాయి. జరిగిందంతా శేఖర్ మరియు సరితకు చెప్తాడు. ఇది నిజం, మానసి అబద్ధం చెప్పి తప్పు చేసిందని. కానీ తన ఉద్దేశం మాత్రం మోసం చెయ్యాలని కాదు. ఆ విషయం శేఖర్ మరియు అతని ఫ్యామిలీకి అర్థమవుతుంది. ఇప్పుడంతా మళ్లీ నార్మల్ అవుతుంది. ఎందుకంటే అన్నీ మర్చిపోయి శేఖర్ మరియు అతని ఫ్యామిలీ మళ్లీ వాళ్ల కోడల్ని పూర్తి గౌరవంతో తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకురావడానికి బయలుదేరతారు. అరే, ఎంతసేపు తుడుస్తావే? ఉక్కపోతతో నేను చచ్చేలా ఉన్నాను. ఇదేమో ఫ్యాన్ ఆపేసింది. త్వరగా చెయ్యవే. అయిపోయింది అత్తయ్య, ఈ చెత్త ఒక్కటే ఎత్తేస్తా. ఫ్యాన్ వేస్తే ఇదంతా ఎగిరిపోతుందని. అబ్బో, నాకే నేర్పుతున్నావే. త్వరగా పనిచేయి. ఆ ఫ్యాన్ తగలబెట్టున్నా మొహానా. అబ్బా, ఎంత వేడిగా ఉందో దేవుడా. ఇల్లంతా తుడిచేశాను అత్తయ్య. మీ కాళ్ళొత్తనా?
కాస్త ఒత్తవే, కానీ ఈ పని వంకతో వంట చేయడం మానేసావా ఏంటి? టైంకి వంటంతా అయిపోవాలి, అర్థమైందా? సరే అత్తయ్య. అత్తగారి నుండి ఇలాంటి మాటలు పడ్డం చంద్రికకి అలవాటే. చంద్రిక పెళ్లి రాకేష్తో జరుగుతుంది. రాకేష్ విమలమ్మ పెద్ద కొడుకు. విమలమ్మ చిన్న కూతురు రజని. రజని పెళ్లి రాకేష్ కంటే ముందే అవుతుంది. రాకేష్ ఒక ఫ్యాక్టరీలో క్లర్క్గా చేస్తూ ఉంటాడు. విమలమ్మకి తన కూతురు రజని అంటే చాలా ఇష్టం. కానీ తన కోడలు చాందినీని అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే చాందిని ధనవంతుల బిడ్డ కాదు కాబట్టి. చాందిని ఇంటి పని అంతా ఎంత చక్కగా చేసినా విమలమ్మ తన ప్రతి పనిని వంకపెట్టేది. ఒకరోజు సాయంత్రం విమలమ్మ బయటికి వెళ్ళేటప్పుడు తన స్నేహితురాలు మధ్యలో కలుస్తుంది. ఓ విమలా, ఎలా ఉన్నావే? చాలా రోజులైంది చూసి. ఏం చెప్పమంటావే, ముసలైపోయానుగా. ఎందుకే నవ్వుతున్నావు? నేనేమైనా జోక్ చేసేనా ఏంటి? నీ మాటలకే నవ్వుతున్నానే. 65 ఏళ్ళు వచ్చేసాయిగా. ముసల్తనం వచ్చేసినట్టే, ఇంకెందుకు బాధపడుతున్నావు? నీ కూడా జోక్ అయిపోయానే. అయినా నీకో మాట చెప్పనా? నాకేమీ 65 ఏళ్ళు కాదు, నాకు 64 ఏళ్లే. అమ్మో, నీతో ఎవ్వరూ గెలవలేరే బాబు. సరేలే, వదిలే. చాందిని ఎలా ఉంది? బాగానే ఉందిగా. ఎలా ఉంటుంది? ఒత్త పని దొంగ. పని నుండి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తుంది. ఒకటి చెప్పి ఒకటి చేస్తుందే. వాళ్ళ అమ్మా నాన్న ఏవీ నేర్పలేదు. కానీ మీ ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుందిగా. వీధిలో అందరూ మెచ్చుకుంటారు కదే. ఓ అదా, అదంతా నా వల్ల. నేను లేకపోతే నా కొడుకు ఏమైపోతాడో. ఆ ఇల్లంతా సర్వనాశనం అయిపోతుంది. అరే, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావే. విమలా, చాందిని చాలా మంచి పిల్ల. ఒక మంచి భార్య, మంచి కోడలుగా ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. సరేలే, దూరపు కొండలను ఉన్నగానే కనిపిస్తాయి. నీకేం తెలుసు దాని సంగతి? ఏమైంది? అదేమేం చేసిందా? అది నెంబర్ 1 కిలాడియే. దాని కళ్ళెప్పుడు నా పెన్షను, నా నగల మీదే ఉంటాయనిపిస్తుంది. కానీ నీ తర్వాత నీ వస్తువులన్నీ నీ కొడుకు కోడలివే కదానే. అస్సలు కాదు. దానికి నావేవి ఇవ్వడానికి అదేం తెచ్చిందని ఇక్కడికి. నేను ముందే ఆలోచించుకున్నానులే. నా డబ్బు బంగారం నా కూతురికే చెందాలని. చాందిని అత్తగారికి ఎన్ని సేవలు చేసినా అత్తగారి మనసులో కోడలి మీద ఉన్న చెడు ఆలోచనలు దూరం చేయడం చాలా కష్టం. ఒకరోజు, అమ్మా, ఎక్కడున్నావు? అరే రజనీ, రా నా బంగారు తల్లి. ఏంటి ఇలా చిక్కిపోయావమ్మా? అత్తగారింట్లో తినట్లేదా? ఏం చెప్పమంటావే అమ్మా, అత్తగారింట్లో పుట్టింట్లో ఉండదుగా. నా సంగతి వదిలి. నువ్వెలా ఉన్నావమ్మా? నడుస్తుందిలే, ఇంకెలా ఉంటాను. ఎందుకు? ఏమైందమ్మా? వదినేమైనా అన్నదా? దాని సంగతి ఎందుకు లేవే. ఎందుకమ్మా? నా తల్లిని సరిగ్గా చూసుకోకపోతే ఊరుకుంటానా ఏంటి? ఏం చేసిందో ఉన్నట్టు చెప్పు. రజని ఇంటికి రాగానే చాందినిని తిట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడే రజని మాటలు విని చాందిని వంటింట్లోంచి బయటికొచ్చి, వదినా, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. అన్నయ్య రాలేదా? రాలేదు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. అమ్మా, ఆయనకేదో పనుందని 2 రోజుల కోసం బయటికెళ్లారు. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట. ఈ 2 రోజులు ఇక్కడే ఉందామని నీ దగ్గరికి వచ్చేసానమ్మా. మంచి పని చేశావు తల్లి. అయినా నిన్ను చూసి ఎన్ని రోజులైందో. నువ్వు ఎప్పుడైనా రావచ్చు తల్లి. సరే అమ్మా, నా కోసం ఏం చేస్తావు? చెప్పండి వదినా, ఏం చేయమంటారు? చిటికలో చేసేస్తా. నాకు మసాలా పన్నీర్, పులావ్ తినాలనుంది. సరే అయితే. అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొస్తాను. సరేలే, కానీ త్వరగా రా. ఆ తర్వాత చాందిని సామాన్లు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తుంది. తను వెళ్ళగానే వాళ్ళిద్దరూ మళ్ళీ తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. రజనీ తల్లి కంటే 2 ఆకులు ఎక్కువలోనే ఉంటుంది. ఎప్పుడొచ్చినా చాందిని మీద విషం బాగా నింపుతూ ఉంటుంది. నీకు గుర్తుందా అమ్మా నా ఫ్రెండ్ ప్రియా? ప్రియా కదా, గుర్తుందమ్మా. కిందటి నెలలో తను పెళ్ళయిందమ్మా. వాళ్ళ నాన్న కట్నం కింద కారిచ్చాడు. అవునా? వాళ్ళ నాన్న ఒక రైతు కదా. చూడమ్మా, ఇవ్వడానికి మనసుండాలి. మనసుంటే అప్పైనా తీసుకొచ్చి కూతురు కోసం అన్నీ ఇవ్వచ్చు. అందరూ నీ కొడుకులా పిసినార్లా ఉంటారా ఏంటి? అలానే నాలాగా మంచివాళ్లా ఉంటారా అమ్మా? రజనీ తన మనసులో ఉన్నదంతా కక్కేస్తుంది. కార్ అన్న మాట వినగానే విమలమ్మకి ఇంకా కోపం వచ్చేస్తుంది. చాందిని చాలా ప్రేమగా తన వదిన కోసం అన్నీ వండింది. కానీ వాళ్ళు బాగా తిని బాగుందని ఒక్క మాటైనా అనరు. ఆ 2 రోజులు చాందినికి ఇంట్లో పని కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆ తర్వాత రజనీ ప్రయాణం అవ్వబోతుంటే విమలమ్మ రజనీ చేతిలో బంగారు కమ్మలు పెడుతుంది. తీసుకో అమ్మా,
నేను పోయాక నా వస్తువులు చాందిని తీసుకోవడం నాకు ఇష్టం లేదు తల్లి. ఏంటమ్మా, కానీ అప్పటి వరకు నువ్వేసుకోవచ్చుగా. ఈ వయసులో ఏం వేసుకుంటాను లేవే, నువ్వేసుకోనా బంగారు తల్లి. విను, అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా, మెల్లమెల్లగా నా నగలు డబ్బులు అన్నీ నీకిచ్చేస్తాను. సరే అమ్మా, నీకెప్పుడు నన్ను చూడాలనుంటే అప్పుడు చెప్పు, ఫోన్ చేయి చాలు. ఆ తర్వాత రజని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ మాటలన్నీ కిచెన్లోంచి చాందిని వింటుంది. తన కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. తను మంచి కోడలవ్వాలని చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ విమలమ్మని సంతోషపెట్టడం తన వల్ల కాదు. దానికి తోడు రజని వచ్చి మరికొంచెం పాడు చేసిపోయేది. అలానే చాలా నెలలు గడిచిపోతాయి. ఒకరోజు విమలమ్మ మేడ మీదకి వెళ్తుంది. ఆమె కిందికి దిగుతుండగా అనుకోకుండా కాలు జారి మెట్ల మీద నుంచి కిందికి పడిపోతుంది. జారి పడగానే విమలమ్మ తలకి పెద్ద దెబ్బ తగిలి నెత్తురు కారుతూ ఉంటుంది. విమలమ్మని అలా చూసి చాందిని చాలా భయపడిపోతుంది. తను వెంటనే రాకేష్కి ఫోన్ చేస్తుంది. కానీ అప్పుడు రాకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు చాందిని ధైర్యం తెచ్చుకొని అత్తగారిని కూర్చోబెట్టి తన తలకి కట్టుకట్టి ఆ తర్వాత ఒక ఆటోని పిలిచి అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కోడలా, నీ దగ్గర డాక్టర్కి ఇవ్వడానికి డబ్బులు లేవు కదే. రాకేష్కి తొందరగా ఫోన్ చేయి, త్వరగా రమ్మను. అత్తయ్య, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఊళ్ళో లేరత్తయ్య, ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు. అయితే నా కూతురికి ఫోన్ చేయవే అర్జెంటుగా. ఆటోలో కూర్చుని చాందిని రజనీకి ఫోన్ చేస్తుంది. విషయం మొత్తం చెప్పాక, ఏంటి వదినా? హలో హలో, నాకు సరిగ్గా వినిపించట్లేదు. ఓఫో, ఏం వినిపించట్లేదు. రజని అలా అని ఫోన్ కట్ చేసేస్తుంది. చాందిని ఫోన్ లౌడ్ స్పీకర్లో ఉంటుంది. కానీ రజనీ వాయిస్ అత్తాకోడళ్ళకి బానే వినిపిస్తుంది. వాళ్ళకి అర్థమైపోతుంది రజనీ కావాలనే అలా చెప్పిందని. విమ్లాకి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ చాందిని ధైర్యం కోల్పోలేదు. వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నాక డాక్టర్ గారు విమ్లాకి వెంటనే ఆపరేషన్ చేయాలి అంటాడు. దానికోసం హాస్పిటల్లో వెంటనే 2 లక్షల రూపాయలు కట్టాలని చెప్తారు. విమలమ్మ చెప్పడంతో చాందిని రజనీకి మళ్ళీ ఫోన్ చేస్తుంది. కానీ ఇప్పుడు రజనీ ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ అత్తగారికి ఇప్పుడు బాగానే ఉంది. టైంకి తీసుకొచ్చి మీరు చాలా మంచి పని చేశారు. త్వరలోనే ఆమెకు అంతా నయమైపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ గారు, నా కొడుకు రేపటి వరకు వచ్చేస్తాడు. మీ డబ్బులన్నీ కట్టేస్తాం. కానీ హాస్పిటల్ బిల్ కట్టేశారుగా. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. హాయిగా రెస్ట్ తీసుకోండి, ఓకేనా? మీ కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. త్వరలోనే మీరు కోలుకుంటారు, సరేనా అమ్మా? విమలమ్మకి అర్థం కాలేదు చాందిని దగ్గర అన్ని డబ్బులు ఎలా వచ్చాయని. అప్పుడే తన దృష్టి చాందిని బోసి మెడ మరియు బోసి చేతుల మీద పడతాయి. కోడలి మెడలో మంగళసూత్రం ఉండదు, మరియు తన పుట్టింటి వాళ్ళిచ్చిన బంగారు గాజులు కూడా ఉండవు. విమలమ్మకి మొత్తం అర్థమవుతుంది. తను చేసిన దానికి మనసులో చాలా బాధపడుతుంది. Thanks for watching.